నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్ లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్ లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, అలాగే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 25,000 మందికి పైగా దేశ విదేశాలలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్, సాగర్ నగర్లలో, అలాగే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేటలో మొత్తం 5 క్యాంపస్లను సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. ఇక సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, అలాగే వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో శ్రీకాంత్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో శ్రీకాంత్ గారు, ముందుగా సన్ ఇంటర్నేషనల్ లో ఎటువంటి కోర్సులు అందిస్తున్నారు, ఒకసారి దాని గురించి చెప్పండి. సన్ ఇంటర్నేషనల్ అండి మొత్తం 5 బ్రాంచెస్ ఉన్నాయి, 10 కాలేజీలు అండి. 5 బ్రాంచెస్లో కూడా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, అలాగే డిగ్రీ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ముఖ్యంగా ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ విషయం అవేర్నెస్ కొంచెం తక్కువ ఉందండి పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ. ఇది కొంచెం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారంటే అసలు హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్మీడియట్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎంపీసీ ఎలా చదువుతారో 10th పాస్ అయినాక, అలాగే ఐపీసీ ఎలా చదువుతారో, సిఈసీ ఎలా చదువుతారో, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ అన్నది కూడా ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ అనమాట. అది దాంట్లో సబ్జెక్ట్స్ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ఉంటాయో అలాగే దీంట్లో హోటల్ మేనేజ్మెంట్లో ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్ అని చెప్పి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే లాంగ్వేజెస్ ఉంటాయండి. సో అలాగా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ బోర్డు నుంచే ఈ సర్టిఫికేషన్ వస్తుంది. ఈ ఇంటర్ తర్వాత కంపల్సరీ కూడా డిగ్రీ చదవాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఇంటర్తోనే వెంటనే ఉద్యోగాలు రావు, వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబడవండి. ఎందుకంటే చిన్నపిల్లలు తక్కువ స్కిల్స్ నేర్చుకుంటారు, అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు ఇంటర్మీడియట్లోనే. సో అందుకని చెప్పి కంపల్సరీగా డిగ్రీ కూడా చదవాలి. కాబట్టి మేము కంబైన్డ్ కోర్స్ చేసామన్నమాట. అంటే ఇది ఐపీ ప్రోగ్రామ్ లాగా చేసామన్నమాట. 5 years ఐపీ అంటాం. 5 years ఐపీలో ఏంటంటే 2 years ఇంటర్మీడియట్, 3 years డిగ్రీ కాబట్టి. కానీ స్టూడెంట్ మాత్రం 4 years మాత్రమే కాలేజ్కి వస్తాడు, 4 years మాత్రమే పేరెంట్స్ ఫీజెస్ పే చేస్తారు. 5th year స్టూడెంట్ విల్ బీ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ అనమాట. అది ఉదయపూర్ కానీ, జైపూర్ కానీ, ఆగ్రా కానీ అలాంటి ప్లేసెస్లో ఉన్న 5-star హోటల్స్, 5-star డీలక్స్ హోటల్స్, అలాగే రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్కి పంపిస్తాం. అలా పంపించినప్పుడు వాళ్ళకి 1 year ట్రైనింగ్లో వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అన్నీ హోటల్ వాళ్ళే ఇచ్చి, అలాగే స్టైఫండ్ కూడా మంత్లీ అరౌండ్ 10,000 to 15,000 రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తారండి. దిస్ కోర్స్ ఈజ్ ఆఫ్టర్ 10th. అలాగే ఇంటర్ తర్వాత కానీ 12th తర్వాత కానీ హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదవచ్చండి. ఇది బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అంటారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్, అలాగే వైజాగ్లో అయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ 3 years, 2.5 years చదువుకుంటారు, 6 months ట్రైనింగ్ ఉంటుంది. అలాగే పేరెంట్స్ 2.5 years మాత్రమే ఫీజెస్ పే చేస్తారు. ఇంకోటి మాస్టర్స్ ప్రోగ్రాంలో ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉందండి. ఇది 2 years. 2 yearsలో 1 year కాలేజ్కి వచ్చి చదువుకుంటారు, 1 year ఇంటర్న్షిప్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో ఉంటాయండి. అలాగే డిగ్రీ కాలేజ్లో వచ్చేపాటికి ఈ సంవత్సరం కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రోగ్రామ్ దగ్గర నుంచి అంటే బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ప్రోగ్రాము ఒక 3 years డిగ్రీ ప్రోగ్రామ్, 12th తర్వాత చదివేది ఇంటర్ తర్వాత. అలాగే బీబీఏ జనరల్ ఉంది, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, అలాగే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఉంది. అలాగే బీఎస్సీలో ఇంకో కోర్సు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఈ ప్రోగ్రామ్స్తో పాటు బీకామ్ కంప్యూటర్స్, ఎవరైతే కామర్స్ వైపు కంప్యూటర్స్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి బీకామ్ కంప్యూటర్స్ అనే ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం టోటల్గా ఉన్న 5 campuses కూడా అటు విశాఖపట్నంలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ ఉన్న క్యాంపస్ అన్నింటిలో కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అండి. మన దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వటం అన్నది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాము. అలాగే ఉద్యోగం అన్నది గ్యారంటీగా ఇప్పిస్తుంది జరుగుద్ది. బట్ ద ఓన్లీ కండిషన్ వాట్ వీ కీప్ టు ద స్టూడెంట్కి మేము చెప్పేది ఒకే కండిషన్ పెడతాం ఏంటంటే 85% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి కాలేజ్కి. 85% అటెండెన్స్ మెయింటైన్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా మేము 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే అటెండెన్స్ అన్నది మెయింటైన్ చేయకపోతే, రోజు రెగ్యులర్గా క్లాసెస్కి రాకపోతే అతను థియరిటికల్లో కానీ ప్రాక్టికల్లో కానీ చాలా వెనకబడిపోతాడు. అలాగే మన కోర్స్ వచ్చేవాటికి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి, అంటే చదువుకునేటప్పుడే ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి స్టూడెంట్, చదువుకునేటప్పుడే ట్రైనింగ్ చేస్తున్నాడు, ఇంటర్న్షిప్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ
కంపెనీస్ కూడా రెగ్యులర్గా వెళ్తాం మూలంగానే ఆ స్టూడెంట్కి మంచి పేరు సంపాదించగలుగుతాడు, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించగలుగుతాడు, మంచి ఎక్స్పోజర్ కూడా, అంటే ఒక కంపెనీ యొక్క మీద మంచి అవగాహన సంపాదించగలుగుతాడు. అలాగే స్టూడెంట్ ఏమన్నా ఫ్రీగా అక్కడ వర్క్ చేస్తున్నాడంటే కాదండి, ఈ విల్ బీ గెటింగ్ స్టైఫండ్. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈస్ పేయింగ్ స్టైఫండ్ అరౌండ్ 10,000 నుంచి 30,000 రూపీస్ దాకా స్టైఫండ్ పే చేస్తున్నారు. ఏంటంటే అంత డిఫరెన్స్ అని కూడా మీరు అడగొచ్చు. 10,000 నుంచి 30,000 అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎందుకు ఒక స్టూడెంట్కి తక్కువ ఒక స్టూడెంట్కి ఎక్కువ అని. ఎలా అయితే ఒక స్టూడెంట్కి 40 మార్క్స్ వస్తాయో, అదే క్లాస్లో ఉన్న ఇంకో స్టూడెంట్కి 90 మార్క్స్ వస్తాయో, అలాగే ఈ స్టైఫండ్ కూడా ఆధారపడి ఉంటుందండి. 90% వచ్చే స్టూడెంట్ బాగా చదువుతున్నాడు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, మంచి అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, డిసిప్లిన్ బాయ్ అని ఎలా అనుకుంటామో అలాగే ఇక్కడ స్టైఫండ్ ఎక్కువ వచ్చే స్టూడెంట్స్ కూడా అలాగే అనమాట. రెగ్యులర్గా కంపెనీస్కి వెళ్ళి రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేసి బాగా అక్కడ పర్ఫామ్ చేస్తే అతనికి డెఫినెట్గా ఎక్కువ స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కోర్సెస్ అన్ని సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేయడమే కాకుండా కంపల్సరీగా కోర్స్ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నామండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి దివ్య గారు. హలో అండి. సార్ నమస్తే సార్. నమస్తే దివ్య గారు. సార్ నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్టా? అవును సార్, ట్రావెలింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అండ్ గర్ల్కి అది సేఫేనా సార్? డెఫినెట్గా అండి, చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది BBA ట్రావెల్ అండ్ టూరిజం అని. ఈ ప్రోగ్రామ్ చదవడం మూలంగా మీకు చాలా మంచి అంటే ట్రావెల్ ఎక్స్పీరియన్స్, అంటే చాలా కంట్రీస్ తిరుగుతూ బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉన్న ఏకైక ఫీల్డ్ ఇది. అంటే మనం సామాన్యంగా వింటూ ఉంటాం అనమాట, గైడ్ అన్న వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. అది వినటానికి మనకు ఒక్కోసారి ఏంటంటే మనం బయటకి ఎక్స్పీరియన్స్ లేక ఎక్స్పోజర్ లేకపోవడం మూలంగా మనం ఇతర దేశాలకు వెళ్ళి మనం అక్కడ గైడ్ని తీసుకోలేదు కాబట్టి మనకి గైడ్ అన్న వర్డ్ వచ్చేప్పటికి తక్కువ జీతాలు కదా, చిన్న చిన్న ఉద్యోగాలు కదా అనుకుంటాం. బట్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ టూరిజంలో గైడ్స్ అనేప్పటికీ చాలా ఎక్కువ జీతాలు ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, మీరు ట్రావెల్ అండ్ టూరిజం చదివితే ప్రపంచవ్యాప్తంగా ఉండే టూరిజం ప్లేసెస్ ఏమున్నాయి, అలాగే హిస్టారిక్ ప్లేసెస్ ఏమున్నాయి, అలాగే టెంపుల్స్ ఏమున్నాయి, చర్చెస్ ఏమున్నాయి, మాస్క్స్ ఏమున్నాయి, అంటే ఈ టూరిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి ఒక టూరిస్ట్ మాకు విదేశాలకి వెళ్ళాలి, యూరోప్ దేశాన్ని హాలిడేకి వెళ్ళాలి అంటే మీరు యూరోప్ని మొత్తం చూపించాలి అంటే మీకు ఫస్ట్ యూరోప్ గురించి తెలియాలి. సో అది తెలియాలి అంటే ఇక్కడ మేము ట్రావెల్ అండ్ టూరిజంలో యూరోప్లో ఎలాంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, ఎలాంటి డెస్టినేషన్స్కి వెళ్తే ఏం చూడొచ్చు, ఎలాంటి డెస్టినేషన్ ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు ఈ ఎడ్యుకేషన్లో నేర్పిస్తాం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి డెస్టినేషన్ ప్లేసెస్ అన్నింటి గురించి తెలుసుకుంటారు, హిస్టరీ గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకుంటాం మూలంగా మీరు ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా మీరు ఒక టూరిస్ట్ని తీసుకెళ్ళగలుగుతారు. ఆ టూరిస్ట్తో పాటు వెళ్ళినప్పుడు మీకు మంచి మంచి జీతాలు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జీతాలు వస్తాయి కాబట్టి మీకు డాలర్స్లో పౌండ్స్లో జీతాలు వస్తాయి అనమాట. సో కంపెనీస్ లైక్ థామస్ కుక్ అవ్వచ్చు, లేకపోతే సదరన్ ట్రావెల్స్ అవ్వచ్చు, ఆర్వీఆర్ ట్రావెల్స్ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ లైక్ స్పైస్ జెట్, ఇండిగోనే కాకుండా ఎమిరేట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా బ్రిటిష్ ఎయిర్వేస్ అవ్వచ్చు, ఇలాంటి ఎయిర్లైన్స్లో కూడా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చాలా మంచి ప్రోగ్రామ్ అమ్మా. ఇకపోతే మీరు సెక్యూరిటీ సేఫ్టీ గురించి మాట్లాడారు. ఆడపిల్లలకి 100% సెక్యూరిటీ సేఫ్టీ అన్నది గ్యారంటీగా కాలేజ్ పరంగా మేము గ్యారంటీ ఇవ్వగలం, కాలేజ్లో గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, మోస్ట్ ఆఫ్ ద హెడ్స్, అంటే 70% ఆఫ్ ద టీమ్ మెంబర్స్ అందరూ కూడా లేడీస్ అవటం మూలంగా మీకు చాలా అనుకూలంగా, చాలా అంటే సేఫ్టీ పరంగా అన్ని విధాలుగా ఉంటుంది. ప్లస్ ఈ చదువుకునే 2-3 ఇయర్స్లో మీకు బయట సొసైటీలో మీకు ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నీ కూడా మేమే జాగ్రత్తగా మేము హ్యాండిల్ చేసి కాలేజ్ తరపు నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, బయట సొసైటీ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు జాగ్రత్తలు తీసుకుంటమే కాకుండా ఆడపిల్లలు ఈ ఏజ్లో డిగ్రీలో మన దగ్గరికి వచ్చి చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే మాస్టర్స్లో మన దగ్గర చదువుకునేటప్పుడు కానీ అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏజ్ని కానీ లేకపోతే సొసైటీని కానీ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మీ పర్సనల్గా మీరు ఎలాగా వాటిని అధిగమించాలి, వాటిలో నుంచి మీరు బయటికి ఎలా రావాలి, మీరు పర్సనల్గా ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తే మీరు ఎలా వెంటనే రియాక్ట్ అయ్యి అలాంటి వాటిలో నుంచి బయటికి రావాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నది కూడా మనం ట్రైన్ చేస్తామమ్మా. సో దాంట్లో నుంచి కూడా మీరు చాలా చాలా నేర్చుకోవచ్చు లైఫ్లో. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒంటరిగా వెళ్ళినా కానీ మీరు ఎంత సేఫ్గా మళ్ళీ వెనక్కి రాగలుగుతాం అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. సో ఈ ప్రోగ్రాంలోనే ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి సంగీత గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే సంగీత గారు. పాప బైపీసీ చేసింది సార్ ఇంటర్లో. ఓకే అండి. తను BHM చేస్తానంటుంది, అది పాసిబిలిటీ ఉంటుందా సార్? CSCA చెయ్యాలా?
అంటే బీఎస్సీ చేస్తానంటుందండి. బీఎస్సీ BHM చేస్తానంటుంది సార్, హోటల్ మేనేజ్మెంట్ చేస్తానంటుంది. ఓకే ఓకే, అది పాసిబిలిటీ ఉంటుందా సార్? బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఇంటర్లో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా పర్వాలేదండి, 12th అయినా పర్వాలేదు, అలాగే 3 years డిప్లొమా అయినా పర్లేదు. అంటే మీ పాప బీఎస్సీ చదివింది కాబట్టి ఇంకా యాక్చువల్గా ఈజీగా ఉంటుంది చదవటం. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, దీన్నే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం అనమాట. సో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎవరైనా అర్హులు, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా ఉన్న కోర్స్ ఎవరు చేయడానికైనా అర్హులు. చాలా మంచిదండి. మీ ఆడపిల్ల అంటున్నారు కాబట్టి ఆడపిల్లలకి చాలా బాగుంటుంది. మగపిల్లలతో పోలిస్తే చాలా మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు ఉన్న ఇదనమాట ఈ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో జీతాలు మంచి ఉద్యోగాలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు ఉన్నాయండి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా గ్లోబ్ మొత్తం మీద ఉన్న అన్ని కంట్రీస్లో కూడా టూరిజం బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో, హోటల్స్ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మీకు బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్, బ్రహ్మాండమైన జీతాలతో ఇవాళ రెడీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు వెంటనే, అంటే యుద్ధానికి వార్కి రిలేట్ చేసుకుని ఇప్పుడు ఎలాగా ఉద్యోగాలు వస్తాయి, దుబాయ్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఎలా ఉద్యోగాలు వస్తాయి, అమెరికాలో ఎలా వస్తాయి అని మీరు అనుకోవచ్చు. బట్ ఇవన్నీ టెంపరీ అండి. వార్ అయినా కానీ, యుద్ధాలైనా కానీ, కోవిడ్ అయినా, కరోనా అయినా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం టెంపరీగా మనకి కొంచెం హడిల్స్, కానీ లాంగ్ రన్లో మనకి ఎప్పుడు హడిల్స్ ఉండవు. సో లాంగ్ రన్ గురించి మనం ఆలోచించేటప్పుడు, అంటే మీ పాప ఇప్పుడు జాయిన్ అయ్యి 3 years తర్వాత తనకి ఉద్యోగం కాబట్టి అప్పటికి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. మళ్ళీ అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ఇందాక నేను చెప్పినట్టు గ్లోబ్లో ఏ కంట్రీకైనా తను వెళ్ళి వర్క్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే శ్రీకాంత్ గారు, సో కొత్తగా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సైన్స్ కోర్సు, సో దీని గురించి చెప్పండి. దీనికి ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ అనేవి వర్తిస్తాయా? ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, చేంజెస్ ఉంటాయా? ఎప్పుడు ఇంటర్నేషనల్ అండి. స్టూడెంట్స్కి ఎక్కడైతే ఉద్యోగాలు వస్తాయి, ఏ ఇండస్ట్రీలో ఎక్కువ వ్యాక్యూమ్ ఉంది, ఏ ఇండస్ట్రీలో ఎక్కువ అంటే జీతాలు ఉంటాయి అన్నది ఎప్పుడు కూడా అకాడమిక్గా మేము చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం, మార్కెట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాం. మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు లాస్ట్ 3-4 yearsలో బాగా, అంటే ఎవరైనా కానీ, కామన్ పీపుల్ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అంటే ఎంత హ్యూజ్ వాల్యూమ్లో ఎంప్లాయ్మెంట్ కావాలి అన్నది అందరికీ అర్థమవుతుంది అనమాట. సో అందుకనే మేము కూడా ఏం చేసామంటే ఈ సంవత్సరం డిగ్రీ లెవెల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అన్నది డిగ్రీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ అయ్యగానే మేము వెంటనే అఫిలియేషన్స్ తీసుకుంటాం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ చేయటం మూలంగా టెక్నాలజీ కంపెనీస్లో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ, ఏఐ కంపెనీస్లో కానీ, డేటా సెంటర్స్లో కానీ ఉద్యోగాలు, చాలా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది టోటల్గా 6 semesters ఉంటాయి. 6 semesters కంప్లీట్ అయిపోయినాక, అంటే 3 years కంప్లీట్ అయిపోయినాక 100% ప్లేస్మెంట్ వస్తుంది. అలాగే అన్ని ప్రోగ్రామ్స్ లాగానే ఈ ప్రోగ్రాంలో కూడా 2nd semester నుంచే మనం ఇప్పటికే ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్తో, టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్తో, టెక్ కంపెనీస్తో కూడా మనం టైఅప్ అయ్యాం. కాబట్టి వీళ్ళు కూడా ఫిబ్రవరి నుంచి, అంటే జూలై ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ అయితే 1st semester ఫిబ్రవరికి అయిపోతుంది. కాబట్టి ఫిబ్రవరి నుంచి 2nd semester ఎవ్రీ సెమిస్టర్ దే హ్యావ్ టు వర్క్ ఫర్ 2 months. కాబట్టి ఈ పిల్లలు కూడా ఇలాంటి టెక్ కంపెనీస్లో కానీ, టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్లో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ వర్క్ చేస్తారు. వాళ్ళకు కూడా మేము ఇవాళ రోజునే మేము చెప్తున్నాం అనమాట, వీళ్ళకి కూడా స్టైఫండ్ అన్నది వీఆర్ ప్రామిసింగ్ అరౌండ్ 10,000 నుంచి 15,000 దాకా. శ్రీకాంత్ గారు, ఇందాక ఇంటర్న్షిప్స్కి సంబంధించి మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఇంటర్న్షిప్స్ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా అడిగే ఉంటారు. సో వాటి గురించి మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ ఐఐపి అంటే ఏంటి సార్, దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అదేనండి, ఐఐపి అంటేనే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. ఎప్పుడైతే మనం కాలేజ్ 23 years బ్యాక్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించాలి అనుకున్నామో, మిగతా కాలేజెస్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మిగతా కాలేజీలకిను మన దగ్గర చదివే పిల్లలకి డిఫరెన్స్ ఎలా ఉండాలి, మిగతా కాలేజీలతో పోల్చే స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్కి ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉండాలి, ఒక ఎక్స్ట్రా మైల్ ఉండాలి, ఒక ఎక్స్ట్రా ఒక బెనిఫిట్ ఉండాలి అన్న ఉద్దేశం మాకు ఫస్ట్ డేనే కలిగిందండి. సో ఎందుకు నిజంగా ఇన్ని కాలేజీలు ఉండగా సన్ ఇంటర్నేషనల్కి వచ్చి ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న క్వశ్చన్ మార్క్ ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి వస్తుంది. అదే పాయింట్ మాకు కూడా వచ్చింది, ఎందుకు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పి. అప్పుడే మాకు ఆలోచించడం జరిగింది ఏంటంటే, ఒక స్టూడెంట్కి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఒకటి ఇచ్చేసి మనం ఉద్యోగం, ఎడ్యుకేషన్ అయిపోయినాక ఉద్యోగం ఇప్పిస్తే మన బాధ్యత తీరిపోయిందా అన్న క్వశ్చన్ మార్క్ అయిందన్నమాట. కాదు, అలా కాదు. ఉద్యోగం చదువు పూర్తయినాక ఒక 70% నుంచి 80%, 90% వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఇంటర్వ్యూలో అటెండ్ అయినాక, ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ అయితే కనుక, అంటే ఒక 4-5 కంపెనీలకి ఇంటర్వ్యూకి పంపించినప్పుడు ఏదో
ఒక కంపెనీలో తను సెలెక్ట్ అవుతాడు. ఒక 20,000 నుంచి 50,000 రూపాయల జీతంలో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కానీ ఆ ఉద్యోగాన్ని అతను నిలబెట్టుకోగలడా, ఆ ఉద్యోగంలో అతను బాగా రాణించగలడా, ఆ ఉద్యోగంలో అతను బాగా ఒక పొజిషన్లోకి వెళ్ళగలడా, జీతాలు బాగా అంటే మంచి హైక్స్ వస్తాయా, మంచి ప్రమోషన్స్ వస్తాయా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంటర్వ్యూలో చేసే 5 minutes ఇంటర్వ్యూకి ఒక ఎంప్లాయీని మనం ఒక ఎంప్లాయర్ తీసుకునేటప్పుడు ఆ 5 minutesలో జడ్జి చేసి తీసుకుని ఒక 1 yearలో అతనికి జడ్జిమెంట్ మారిపోవచ్చండి. అంటే ఇతను సరిగ్గా మనకు పర్ఫామ్ చేయట్లేదు కదా, ఇతను మనం ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పి. అదే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా, ఇతనికి ఎందుకు ప్రమోషన్ ఇవ్వకూడదు అన్న ఆలోచన రెండు రావాలన్నమాట. సో బాగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఎవరికైతే ఉద్యోగం అనేది అలవాటు లేదో, ఎవరికైతే ఉద్యోగంలో అంటే ఉద్యోగం కొత్తగా ఉంటుందో, ఎవరైతే ఎంప్లాయీస్ మింగిల్ అవ్వలేరో, ఎవరైతే అంటే అసలు నాలెడ్జ్ ఉండదో ఉద్యోగం మీద, అంటే ఉద్యోగం అంటే ఏంటో తెలియదో, అలాంటి వాళ్ళకి ఉద్యోగం జాయిన్ అయినా వాళ్ళకి టెంపరీ జాబ్ లాగానో లేకపోతే ఒక 1 year ట్రైనింగ్ పీరియడ్ లాగానో ఉంటుందండి. అదే చదువుకునేటప్పుడే ఈ ఎక్స్పీరియన్స్ మనం కల్పిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మాకు వచ్చిందనమాట. అంటే చదువుకునేటప్పుడు ఎలా కల్పిస్తాము, వీళ్ళకి పొద్దున్న 9 o'clock నుంచి ఈవినింగ్ 4 దాకా క్లాసెస్ ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు ఎలాగ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అన్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో అప్పుడే మేము సైకాలజీకి సంబంధించిన డాక్టర్స్తో కానీ, అలాగే చాలా పెద్ద పెద్ద అకాడమిషియన్స్తో కానీ, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీ పీపుల్తో కానీ మేము ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నుంచి వి గాట్ ఏ రిజల్ట్ అనమాట. కమిటీ డిస్కషన్స్లో నుంచి మాకు రిజల్ట్ వచ్చింది ఏంటంటే, బాగా కష్టపడి చదువుకునే పిల్లాడు, బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి, అభివృద్ధి చెందాలి అన్న ఒక స్టూడెంట్ డేలో ఒక 12 hours అతను కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయగలడు. అంటే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు 12 hours అయినా కష్టపడగలరు అన్నది మాకు రిజల్ట్ వచ్చింది. సో ఆ 12 hours మనం దాన్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి. అంటే చదువు, ప్రాక్టికల్స్, ట్రైనింగ్ కింద డివైడ్ చేయాలి. సో మార్నింగ్ 9 నుంచి 1 o'clock దాకా చదువు చెప్తామండి. అంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, థియరీ చెప్తాం. 1 hour బ్రేక్ ఇచ్చినాక, లంచ్ బ్రేక్ అయిపోయినాక 2 o'clock నుంచి 4 o'clock దాకా ప్రాక్టికల్స్ నేర్పిస్తాం. ఆ తర్వాత మళ్ళీ 1 hour బ్రేక్ ఇచ్చో లేకపోతే 2 hours బ్రేక్ ఇచ్చో 5 to 9 కానీ లేకపోతే 6 to 10 కానీ లోకల్లో ఉన్న 5-star హోటల్స్కి పంపించి, లోకల్లో ఉన్న క్లబ్స్కి పంపించి వర్క్ చేపిస్తాం. ఇలా ఫస్ట్ 1 year 2 years చేసినప్పుడు అండి మా స్టూడెంట్స్కి ఎవరు ఏం పే చేసేవాళ్ళు కాదు. మా స్టూడెంట్సే వెళ్ళి ఫ్రీగా వర్క్ చేసి వచ్చేవాళ్ళు. బట్ రాను ఎలా అయిపోయిందంటే ఆర్గనైజేషన్స్ మా స్టూడెంట్స్ కావాలి, మేము ఎంతైనా పే చేస్తాం, ఇంటర్న్షిప్స్కి వస్తే, ఈ ట్రైనింగ్ పీరియడ్కి వస్తే స్టైఫండ్ ఇస్తామని చెప్పి దే ఆర్ స్టార్టెడ్ అనమాట. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు డేకి 200 రూపీస్ 300 రూపీస్తో స్టార్ట్ అయింది. ఇవాళ రోజున అదే స్టూడెంట్ అంటే ఇవాళ రోజున ఒక 4 hours 5 hours వెళ్తే 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ సంపాదిస్తున్నానండి. అంటే 20 days వర్క్ చేస్తేనే ఈజ్ గెటింగ్ ఆల్మోస్ట్ 30,000 రూపీస్ అనమాట. సో అంత స్టైఫండ్ పే చేస్తున్నారు ఇవాళ రోజున. అంటే స్టూడెంట్స్ మన క్లాస్ రూమ్లో అంటే అకాడమిక్స్లో నేర్పించింది, ప్రాక్టికల్స్లో బాగా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించింది, ఇలా ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి వర్క్ చేయడం మూలంగా ఈవెన్ ఎంప్లాయర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. వీళ్ళు చదువుకునే పిల్లలు ఇంత బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు, వీళ్ళకి పే చేయాలని చెప్పి అందరికీ పే చేయడమే కాకుండా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళే ఉద్యోగం కూడా ఇచ్చేస్తున్నారండి. కోర్స్ కంప్లీట్ అవ్వగానే మా దగ్గరే జాయిన్ అయిపో నువ్వు అని చెప్పి వాళ్ళు వెంటనే ఆఫర్ లెటర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. అంటే మిగతా కాలేజీలకి సన్ ఇంటర్నేషనల్కి డిఫరెన్స్ ఐఐపి ప్రోగ్రామ్. ఈ ఐఐపి ప్రోగ్రామ్ నడుపుతుంది గత 23 సంవత్సరాలుగా సన్ ఇంటర్నేషనల్ ఒక్కటే అండి. లక్కీలీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇలా చదివితేనే స్కిల్ డెవలప్ అవుతారు, స్టూడెంట్స్కి బాగా స్కిల్ మేనేజ్మెంట్ మీద బాగా పట్టు సాధిస్తారు అని చెప్పి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా ఇవాళ ఒక ఇండస్ట్రీతో టైఅప్ చేయాలని చెప్పి ఇవాళ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అంటే చెప్తున్నాయండి, వాళ్ళు డైరెక్ట్ చేస్తారనమాట. సో ఇది 4-5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్స్ చేయటం స్టార్ట్ చేశారు. బట్ మేము 23 సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నాం. అందుకనే స్టూడెంట్స్కి సన్ ఇంటర్నేషనల్ చదివే స్టూడెంట్స్కి ఐఐపి ప్రోగ్రామ్ మూలంగా 100% ప్లేస్మెంట్ వస్తున్నాయి కాదండి. ప్లేస్మెంట్ రాగానే బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కొత్త కాదు, చదువుకునే టైంలోనే ఉద్యోగం చేశారు కాబట్టి. సో ఉద్యోగం వచ్చినాక వెంటనే బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మంచి శాలరీ హైక్స్, మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నాయండి వాళ్ళకి. ఓకే శ్రీకాంత్ గారు, అయితే హోటల్ మేనేజ్మెంట్ చేసే స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇందాక ఒక స్టూడెంట్ టూరిజంకి సంబంధించి అడిగారు, ఆడపిల్లలు చేయొచ్చా, మేము సేఫ్గా ఉంటామా అన్నట్టు డౌట్స్ రేస్ చేస్తుంటారు రకరకాలు. సో హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆడపిల్లలకి ఎలా ఉంటుంది? నేను ఇందాక చెప్పాను కదండి, సన్ ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా 365 days ఎప్పుడు కూడా ఏంటంటే అండి ఒకటే ఆలోచిస్తూ ఉంటాం. అంటే స్టూడెంట్కి ఎలా ఉద్యోగం ఇప్పించాలి, మార్కెట్ని ఎలా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ వ్యాక్యూమ్ ఉంది, అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్టూడెంట్కి ఎలాంటి స్కిల్ ఇవ్వాలి, ఎలాంటి చదువు చెప్పాలి, అన్నిటితో పాటు ఏ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు వస్తాయి అన్నది కూడా చాలా ముఖ్యంగా గమనిస్తుంది. అది మేము
మేము 23 సంవత్సరాల క్రితం ఒక విద్యా సంస్థ స్థాపించాలి అనుకున్నప్పుడు మేము వాట్ వీ హావ్ ఫౌండ్ ఇస్ 97% వ్యాక్యూమ్ ఉంది హోటల్ ఇండస్ట్రీ అండి. ఆ రోజున ఒక 5-స్టార్ హోటల్లో 200 నుంచి 250 మంది ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో కేవలం 2 to 3% హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే అంతమంది, అంటే దగ్గరగా 230 నుంచి 235 మంది దాకా వేరే వేరే కోర్సెస్ చదివి, అంటే ఒక బీకామ్ కానీ, ఒక BA కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక BSc కానీ చదివి ఇక్కడికి వచ్చి హోటల్స్లో జాబ్స్ చేస్తున్నారు. వై? బికాస్ దే ఆర్ ఏబుల్ టు గెట్ జాబ్ అండ్ ఆల్సో దే ఆర్ బీన్ పేడ్ వెల్ అనమాట, బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అందుకని చెప్పి హోటల్కి వస్తున్నారు. అదే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తే ఇంకా హోటల్ క్వాలిటీ పెరుగుద్ది, హోటల్ సర్వీసెస్ బాగుంటాయి, హోటల్కి వచ్చే గెస్టులు పెరుగుతారు, బిజినెస్లు పెరుగుతారు. సో వై కాంట్ వీ గివ్ మంచి స్కిల్డ్ పీపుల్ని ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచనతో మేము హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసామండి. అది ఇవాళ రోజు కూడా అది ఇంకా 80% 75% గ్యాప్ ఉందండి ఇవాళ రోజు కూడా. అంటే 23 years బ్యాక్ మొదలైన మా జర్నీతో పాటు ఎన్నో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు వచ్చినాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అయినా కానీ ఇప్పటికీ గ్యాప్ 75% నుంచి 80% ఉందండి. అంటే ఇవాళ కూడా ఒక 5-స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ 250 people ఎంప్లాయీస్ ఉంటే కనుక అక్కడ 200 మందే హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు. 50 people హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, 200 people అదర్ కోర్సెస్ చేసి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అనమాట. సో ఇంకా అంతమందిని ఫిల్ చేయాల్సిన అవసరం ఉందండి స్కిల్ వర్కర్స్తో. సో అంత వ్యాక్యూమ్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదివితే చాలండి, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ చేతిలో ఉంటే చాలండి, వాళ్ళ రోజున విదేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారండి. అంటే ఒక్కోసారి ఇన్నోసెన్స్ అనుకోవచ్చు అనమాట. ఏమండి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయితే చాలు కదా, మాకు సర్టిఫికేట్ వస్తే చాలు కదా, మేము ఫీజులు కట్టేస్తాము, 3 yearsకి సరిపడా ఫీజులు కట్టేస్తాము, మాకు 3 years తర్వాత మాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా, మాకు ఉద్యోగం వచ్చేస్తుంది కదా అంటారు. అలా కాదండి, ఉద్యోగం వస్తుంది, కానీ ఆ ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. హోటల్ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ అయినా అండి, ఇన్ఫ్యాక్ట్ ఏ ఇండస్ట్రీ అయినా అంటే ఎస్పెషలీ హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే మీకు వర్క్ రాకపోతే మాత్రం ఒక్కరోజు కూడా పనిచేయలేరు. ఆ వర్క్ని టేస్ట్ చేయకపోతే మాత్రం మీరు ఒక పూట కూడా ఉండలేరు అనమాట హోటల్లో. సో దట్ ఈస్ వాట్ హోటల్ మేనేజ్మెంట్ ఇస్. హోటల్ మేనేజ్మెంట్లో కంపల్సరీగా మీ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అవ్వాల్సిందే, ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసిన పిల్లలు మాత్రమే మీరు హోటల్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగలుగుతారు. మీరు 2 సంవత్సరాలు చదివేసి నాకు ఉద్యోగం వచ్చేసింది కదా అంటే మీరు ఒక 2 నెలలు పని చేయగలుగుతారు, కానీ మీరు జీవితాంతం అక్కడ వర్క్ చేయలేరు. ఎవరైతే దానికి కంప్లీట్గా హ్యాబిటైజ్ అవుతారో వాళ్ళు మాత్రమే అక్కడ సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు. సో అదే నేను చెప్పేది ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2.5 years డిగ్రీ చదివి 6 months ట్రైనింగ్ కంప్లీట్ చేసిన పిల్లలు మాత్రమే బాగా సెటిల్ అవుతారండి. దట్ ఈస్ వై మేము చెప్పేది చాలా క్లియర్గా ఉండేది ఏంటంటే 85% అటెండెన్స్ ఫర్ కాలేజ్ అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్. ఇది ఉంటే స్టూడెంట్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. ఓకే శ్రీకాంత్ గారు, సో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్కి విశాఖపట్నంలో ద్వారకానగర్ మెయిన్ రోడ్లో ఒక క్యాంపస్ అండి. అయ్యే 2 కాలేజీలు అనమాట, ఒక డిగ్రీ కాలేజ్, ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. అలాగే సాగర్ నగర్లో ఒక క్యాంపస్, అక్కడ 2 కాలేజీలు ఉంటాయి, హోటల్ మేనేజ్మెంట్ అండ్ డిగ్రీ కాలేజ్. అలాగే హైదరాబాద్లోకి వచ్చేపాటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక క్యాంపస్, మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక క్యాంపస్, అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఒక క్యాంపస్. ఈ 3 క్యాంపస్లు హైదరాబాద్లో, అలాగే వైజాగ్లో 2 అండి. ఈ 2 సిటీస్ని మేము ఎందుకు ఎంచుకున్నాము అంటే కనుక ఈ 2 సిటీస్ కూడా హైదరాబాద్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ విశాఖపట్నం ఈజ్ అ స్మార్ట్ సిటీ అండి. అంటే ఇండియన్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన స్మార్ట్ సిటీ. ఇప్పుడే బాగా డెవలప్ అవుతుంది, బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ 5-star హోటల్స్ కానీ, 5-star డీలక్స్ హోటల్స్ కానీ, అంటే మెట్రో కల్చర్ కానీ, అంటే లైక్ హైదరాబాద్ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు. ఈ కల్చర్ అంటే సామాన్యంగా ఏంటంటే అండి స్టూడెంట్స్కి మనకు వచ్చేది మోర్ దెన్ 60% 70% రూరల్ ఏరియా నుంచి వస్తారు, ఇంటీరియర్ ప్లేస్ నుంచి వస్తారు. వాళ్ళకి హైదరాబాదే చాలా పెద్ద కల్చర్ షాక్ లాగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ దగ్గర నుంచి వచ్చిన విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్ వస్తే వాళ్ళకు ఒక కల్చర్ షాక్ లాగా ఉంటుంది. అదే స్టూడెంట్ ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో ఒక సింగపూర్లోనో మలేషియాలోనో వర్క్ చేయాలి. సో అలాంటి స్టూడెంట్కి మనం ఇక్కడ హైదరాబాద్ని బాగా అలవాటు చేయాలి, హైదరాబాద్ని బాగా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి హైదరాబాద్లో ఒక 3 ఇన్స్టిట్యూట్స్ పెట్టాము. అలాగే విశాఖపట్నంలో కూడా 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి చాలా డౌట్స్ క్లారిఫై చేశారు, కాలర్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కిడి వాల్టి ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.